నమస్తే అందరికీ. ఆయన చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి శాసనసభ సభ్యులు గౌరవప్రదమైన ఒక అధికారం. ఈ అధికారంలో పల్లెబాట పట్టకుండా, పట్టణంలో వార్డులలో పలకరించకుండా, సిటీలు అయితే కార్పొరేట్ స్థానాలు పలకరించకుండా, ఎక్కడ కూడా హైకమాండ్ చెప్పినట్టే నడుచుకోవాలి అనుకుంటే మీరు పార్టీ తరపున గెలవాల్సిందే ఎప్పటికైనా కూడా. ఇంకా ఎంతమంది అయినా కానీ వ్యక్తిగత విధానాలతో ఒక నాయకత్వం ముందుకు వచ్చే విధంగా కూడా ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు, శాసనసభ్యులు ఆలోచన చేసి ప్రజలకు అండదండగా ఉండే విధంగా నిలబడండి. అలా కాకుండా సారోళ్ళు చెప్పాలి, సారోళ్ళు ఏ విధంగా అయితే చెప్తేనే మేము నడుచుకుంటాం అన్న ఆలోచనలు కొంచెంవరకు తగ్గించుకోండి. మీ సొంత నిర్ణయాలు కూడా ఉండాలి. శాసనసభ్యులు అధికారము దాదాపు అంటే 2 లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచిన వ్యక్తులు. ఆ 2 లక్షల మందిలో మినిమం మీకు 1.5 కానీ 1.6 కానీ మీకు ఓట్లు వచ్చిండొచ్చు. ఇట్లా రాకుంటే మీరు ఎమ్మెల్యేగా గెలవలేరు. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాలతో శాసనసభ్యులు ఖచ్చితంగా గ్రామాలు, పట్టణాలు, పల్లెలు ఇవన్నీ పర్యటించండి. 6 మండలాలు, 4 మండలాలు ఉన్నాయా, 3 మండలాల, 2 మండలాల, ఈ ఆలోచన చేయకుండా ఎక్కడ కూడా ప్రజలకు అండదండగా నిలబడకుండా, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా పార్టీ చెప్పినట్టే వింటాము అంటే పార్టీ రేపు ఓడిపోతుంది, గెలవదు. అదే మీరు కొన్ని విషయాలలో చొరవ తీసుకొని ప్రజల్లో ఉంటే ఏ పార్టీ వచ్చినా కూడా, ఏ పార్టీలో మీరు టికెట్ తీసుకున్నా కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ బాగా గుర్తుపెట్టుకోండి.